హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీ అందరూ ఇంకా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మా ఫ్రెండ్స్ అంటే కలకత్తా ఫ్రెండ్స్ అనమాట. గత 15 ఇయర్స్గా మేమంతా మంచి ఫ్రెండ్స్ అనమాట. బేబీ వాళ్ళు మాత్రం మిస్ అయిపోతున్నారు. 4 ఫ్యామిలీస్ అయితే గెట్ టుగెదర్ అవుదాం అనుకున్నాము. కానీ బేబీకి వేరే పని నుండి విజయవాడ అయితే వెళ్ళిపోయారనమాట. స్వాతి వాళ్ళు అలాగే లక్ష్మి వాళ్ళు అయితే వస్తున్నారు డిన్నర్కి. మేము ఇక్కడ ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నాము. యాక్చువల్గా నేనేం ప్రిపేర్ చేశానంటే ఆలూ ఫ్రై చేశాను, అలాగే తెల్లన్నం, పులిహోర, తర్వాత చపాతీ చేశాను, అండ్ దెన్ చోలే కర్రీ చేశాను. తర్వాత స్వీట్కి వచ్చేసరికి గులాబ్ జామ్ చేశాను. ఐస్ క్రీమ్ వచ్చి బయట నుంచి తెప్పించాను అనమాట. అండ్ దెన్ వైట్ రైస్ వండాను అనమాట. పెరుగు యాజ్ యూజువల్. నైట్ డిన్నర్కి అయితే వచ్చారండి. మధ్యాహ్నం స్వాతి వాళ్ళ బాబుకి యాక్చువల్గా ఇంటర్ అనమాట, ఇంటర్ చదువుతున్నాడు. సో తనకైతే క్లాసెస్ ఉన్నాయి నితీష్కి. సో అందుకని చెప్పేసి కొంచెం లేట్ వచ్చారనమాట. 7 o'clock అయితే వచ్చారు. మా అత్తగారికి కూడా వీళ్ళందరూ తెలుసండి. వీళ్ళందరూ మా అత్తగారికి కూడా మంచి ఫ్రెండ్స్ అనమాట. సో లక్ష్మి వాళ్ళ ఫ్యామిలీ కొంచెం ముందు వచ్చారు. అండ్ దెన్ ఇప్పుడే స్వాతి వాళ్ళ ఫ్యామిలీ అయితే వచ్చారనమాట. ఇదిగోండి నితీష్, పక్కన గీతు, ఇటువైపు వచ్చేసరికి లక్ష్మి వాళ్ళ ఫ్యామిలీ అంతా కూర్చున్నారనమాట. లక్ష్మి వాళ్ళ పిల్లలు వచ్చేసరికి 9th అయితే చదువుతున్నారు. నెక్స్ట్ ఇయర్ 10th. చైతన్య టెక్నో స్కూల్ ఏదో చదువుతున్నారనమాట. అండ్ దెన్ నేనైతే స్కూల్ నేమ్ మర్చిపోయాను. అండ్ దెన్ మా నిధి బాబు వచ్చేసరికి కాలేజ్ అనమాట, ఇంటర్ ఫస్ట్ ఇయర్. అన్నం అయితే వండుతున్నాము. బియ్యం అయితే నేను ఆల్రెడీ కడిగి పెట్టేశాను. ఆ రోజే అమావాస్య అనమాట. సో ఎంగిలి బతుకమ్మ అయితే పెడతారు కదా, తెలంగాణ ట్రెడిషన్ అనమాట. బతుకమ్మ పండుగ అనేది మాకు తెలియదండి. మేము ఆంధ్ర సైడ్ కదా, మేము వైజాగ్ వాళ్ళం. అలాగే లక్ష్మి వాళ్ళు, స్వాతి వాళ్ళు కూడా అంతా విజయవాడ వాళ్ళు అనమాట, బేబీ వాళ్ళు కూడా. సో అటు సైడ్ ఈ ట్రెడిషన్ అనేది తెలియదు కదా. కానీ ఈ దసరా టైంలో తెలంగాణలో మాత్రం చాలా కన్నుల పండుగగా ఈ దసరా అయితే సెలబ్రేట్ చేసుకుంటారండి. మనకి సంక్రాంతి ఎంత బిగ్ సెలబ్రేషను, వీళ్ళకి వచ్చేసరికి దసరా అనేది అంత బిగ్ సెలబ్రేషన్ అనమాట. వీళ్ళంతా మా ఫ్రెండ్స్ అండి. మా ఫ్రెండ్స్, తర్వాత మా ఆంటీస్, వీళ్ళందరూ అనమాట చక్కగా నిండుగా రెడీ అయ్యి బతుకమ్మ, పెద్ద బతుకమ్మ, చిన్న బతుకమ్మ తయారు చేసి అక్కడ తీసుకొచ్చి సెంట్రల్ లాట్లో తీసుకొచ్చి పెట్టి తులసమ్మను పెట్టి ఇక్కడైతే పూజ చేసుకుంటున్నారనమాట. ఇలా బతుకమ్మ ఆడడం అనేది ఇక్కడ ట్రెడిషన్. చాలామందికి తెలుసు అనుకోండి. చాలా బాగుంటుంది కూడా. మా ఫ్రెండ్స్ నన్ను అయితే కింద నుంచి పిలుస్తున్నారనమాట, రా అని. యాక్చువల్గా ఏమైందంటే మా ఫ్రెండ్ స్వాతి, లక్ష్మి, నేను ముగ్గురం వెళ్దాం అనుకున్నాము. కానీ అప్పుడే అన్నం వండుతున్నామన్నమాట. టైం వచ్చేసరికి 8 అయితే అయిపోయింది. కొంచెం ఎర్లీగా వెళ్ళి స్టార్ట్ చేసుంటే కనుక వెళ్ళే వాళ్ళం 6:30, 7కి అలాగా. అంతకుముందే అన్నం వెలిగించామన్నమాట. సో మళ్ళీ అన్నం అది చూసుకోవాలి. దట్టు ఇంకా మాకు కూడా వేరే ముచ్చట్లు ఉంటాయి కదా, ఇంకా వెళ్ళడానికి కుదరలేదు. ఇంకా మేము కూడా రెడీ అయ్యలేమన్నమాట. వాళ్ళంతా మంచిగా రెడీ అయ్యారు కదా, చీరలే కట్టుకొని. మగాళ్ళంతా మ్యాచెస్ అయితే చూస్తున్నారు. మేము వచ్చేసరికి పైనుంచి బతుకమ్మ అయితే చూస్తున్నాం అనమాట. చాలా బాగా ఆడుతున్నారు మా వాళ్ళందరూ అయితే మాత్రం. చాలా బాగా అనిపించింది. అండ్ దెన్ ఇంకా మా పిల్లలు వచ్చేసరికి అందరూ ఆకలిస్తుంది అన్నారు. ఇంకా మాకైతే కంగారు వచ్చేసింది. అమ్మో ఇంకా అన్నాలు వడ్డిచ్చేద్దామని చెప్పేసి లోపలికైతే వెళ్ళిపోయాము. మా 9కి వచ్చి చెవి నొప్పి అన్నాడు అనమాట. సో అందుకని చెప్పేసి కాటన్ అయితే పెట్టుకున్నాడు చెవుల్లోని. అండ్ దెన్ ఇంకా పిల్లలకైతే అన్నం పెట్టేస్తాము. ఇంకా డిన్నర్ అది చేసేసిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి మేము హౌసీ అయితే ఆడుతున్నాము. స్వాతి చాలా సేపటి నుంచి అడుగుతుంది, తంబోలా అంటాం కదా, తంబోలా ఆడదాము అని చెప్పేసి. ఇంకా మేమైతే తంబోలా ఆడదామని ఇక్కడైతే అరేంజ్ చేసేసుకున్నాము. అలాగే టికెట్స్ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క టికెట్ అయితే తీసుకున్నాము. లిమిట్ అండి, ఒక్కొక్కరు ఒక్కొక్క టికెట్ మాత్రమే తీసుకుంటామన్నమాట. సో అందుకని చెప్పేసి ఒక్కొక్క టికెట్ తీసుకొని ఆ తర్వాత నెంబర్స్ వచ్చేసరికి మా 9 అయితే చెప్పాడు. నెంబర్స్ బాగానే చెప్పాడు ఇంగ్లీష్లోని. అలాగే తెలుగులో చెప్పడం రాదు కాబట్టి నేను పక్కన కూర్చొని తెలుగులో అయితే ఇంగ్లీష్ నెంబర్ని ట్రాన్స్లేట్ చేశాను అనమాట. తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేసుకున్నాము. ఒక నెంబర్ ఒక 4 సార్లు అయితే చెప్పుకున్నాము. సో మాకు కూడా రిపీట్ చేసుకుంటా ఉంటే ఒకసారి కాకపోతే ఒకసారైనా విని టిక్ చేసుకుంటాం కదా, ఎందుకంటే అంతమంది ఉన్నప్పుడు కొంచెం గోల్గానే ఉంటుంది. అండ్ దెన్ మాకైతే చాలా సరదాగా అనిపించింది. ఆఫ్టర్ అ లాంగ్ టైం మేమైతే అందరం కలిసి చక్కగా తంబోలా ఆడాము. వి మిస్ బేబీ అండ్ ఫ్యామిలీ అనమాట. బేబీ ఫ్యామిలీని అయితే మిస్ అవుతున్నాము. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి తంబోలా అది ఆడేసిన తర్వాత మా ఫ్రెండ్స్
అప్పటికే 10:30 అయిందని చెప్పేసి ఇంకా బయలుదేరిపోయారనమాట. నేను లాస్ట్లో అయితే ఏం కుక్ చేశాను ఏంటి అనేది వీడియో అయితే యాడ్ చేస్తాను, తప్పకుండా చూసేసేయండి. ఈ వీడియోని ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. వచ్చిన మా ఫ్రెండ్స్ మేము అందరం డిన్నర్ చేయగా చాలానే మిగిలిపోయండి. రోటి పచ్చడి అయితే అస్సలు కదలలేదు, చాలా ఉండిపోయింది. రోటి పచ్చడి చేసిన దాంట్లో సగం కూడా కదలలేదన్నమాట. అండ్ దెన్ జామున్స్ కూడా ఉండిపోయాయి, కొంచెం పులిహోర ఉండిపోయింది. అన్నం అయితే నెక్స్ట్ డే మధ్యాహ్నం అలాగే నైట్ కూడా తిన్నాము. అన్నం అంతా మిగిలిపోయిందన్నమాట. రోటి పచ్చడి చూస్తున్నారు కదా, ఇందులో సగం అమౌంట్ కూడా కదలలేదు. సాంబార్ కూడా ఉండిపోయింది, అన్నం అయితే చాలా ఉండిపోయింది. చపాతీలు చేయడం వల్ల చపాతీలు చోలే కర్రీ ఎక్కువ ఇష్టంగా తిన్నారు. చోలే కర్రీ కూడా కొంచెం మిగిలిపోయింది అనమాట. ఈ వీడియోని ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. బాయ్.